సార్ 2 కాఫీ. స్కిమ్ మిల్క్, నో షుగర్. మీకు సార్? కడిగిన కప్పు కింద సాసెజ్. బుద్ధి లేదా? ఎందుకు దాన్ని జరుపుతావు? ఇదే నా ప్రాబ్లం. ఏదైనా స్ట్రైట్ లైన్లో ఉండాలి, లేకపోతే తట్టుకోలేను. అందుకే రోహిత్ కూడా వదిలేశాడు. నన్ను కిస్ చేయాలంటే వాడి తల పక్కకు పెట్టేవాడు. నేను దాన్ని స్ట్రైట్ చేసేదాన్ని. కనీసం ముద్దు కూడా పెట్టట్లేదని విసుక్కుని. ఇదే ప్రాబ్లం. ఇదో ప్రాబ్లం. వాడిని చూడు, వాడికి ఏదైనా ఏటవాలుగా ఉండాలి. వంకర పిచ్చి. నువ్వు అనుకో, ఏదైనా స్కేల్లో స్ట్రైట్గా ఉండాలి. నాలాంటి నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా స్కేల్ పిచ్చి అందామా? ఇప్పుడు ఎందుకు నాకు హ్యాపీగా ఉంది. ఎందుకు ఉండదు? ఆల్రెడీ నాప్కిన్ సర్దేశాం కదా. నేను ఇంకా తగ్గిపోయింది అనుకున్నాను. కాళ్ళు పట్టుకుంటేనే కోపాలు తగ్గట్లేదు, చేతులు పట్టుకుంటే జబ్బులు ఎలా తగ్గుతాయి కాంతం? రోహిత్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం? నేను కమర్షియల్ అనుకుంటున్నావు కదా. రేపు వెళ్దాం. భాలు, నీ రెస్ట్ రూమ్కి వెళ్తా. ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చేయకుండా ఆ పిల్లతో ఎందుకురా? ఆ పిల్ల శర్మకి ఆల్మోస్ట్ కూతురంత క్లోజ్ అని ఆఫీస్లో టాక్ ఉంది. అందుకు ఇంకా శర్మ కూతురు గురించి తగ్గించి వర్మ గురించి ఆలోచించు. ఆడిగి ఒక్కతే కూతురు. ఇప్పుడు శర్మ కాల్ లిస్ట్లో మా నాన్న చనిపోయిన రోజు రాత్రి ఆ కాల్ లేదు. అప్పుడేం చేద్దాం? శర్మ కాదు వర్మ, ఆయన ఫోన్ పట్టుకుంటే కాల్ డేటా మొత్తం దొరుకుద్ది. అప్పటికప్పుడు వాడి కాల్ లిస్ట్, వాడి ఇంట్లోకి ఎలా వెళ్ళాలని ఆలోచించకుండా వాడి కూతురు ఇప్పుడే ఫ్రెండ్షిప్ చేసామనుకో, ఆ పిల్లని అడగచ్చుగా. ఆ పిల్లని అడగగానే చెప్పుద్ది మరి. అబ్బాయి, అసలే మనకున్న క్రియేటివిటీ తక్కువ, ఎక్కువ ఆలోచించుకో. ఫెంటాస్టిక్ మాయ. అందుకే నువ్వు నాకు దేవుడు మాయ. కొత్త ఐడియా రానప్పుడు మనం పాత ఐడియానే రిపీట్ చేయడం బెటర్. వాట్ యు సే? ఐడియా ఇస్ వెరీ సింపుల్. పొద్దున్నే బాత్రూంలో సూర్యకాంతంతో ఏం జరిగిందో అదే ఇన్సిడెంట్ వర్మ కూతురుతో రిపీట్ చేద్దాం. కాకపోతే చిన్న తేడా ఏంటంటే, సూర్యకాంతం ప్లేస్లో నేనుంటాను, నా ప్లేస్లో వర్మ కూతురు ఉంటుంది. హౌ ఇస్ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్తే. పాడి పాడి అలసిపోయినట్టున్నారు, అందుకే మిరియాల పాలు తాగుతున్నారు. నేను కాదు, మా అమ్మాయి నేర్చుకుంటుంది. మిగిలిపోతే మా ఆయన తిడతారని నేనే తాగేస్తున్నాను. చిన్నపిల్లలు మిరియాల పాలు ఎందుకు అవుతారు? చిన్న పిల్ల ఏంటి బాబాయ్? ఘరానా మొగుడు రిలీజ్ రోజు పుట్టింది. పేరేమిటో? కుమారి. సుకుమారి. మూగాడైన పాపం వినపడుతుంది. ఇట్టే పట్టేసావు. అంతా నీ అంత తెలివైన వాళ్ళు ఉండరు కదమ్మా. మరీన్ బాబాయ్. ఎవరు పోలికో? నాలాగే కొంచెం ఒళ్ళు. ఇది ఒళ్ళే. ఇష్టంగా 2 ముద్దలు ఎక్కువ తింటావో, పుష్టిగా ఉన్నావు. అంతే కదా. చూడండి. शारद मधुसूदना मुष्टिका
తొక్కండి. నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నారు? శృతిలో పాడలేదా? శృతిలా పాడారు. శృతి ఎవరు? ఓ లారీ టైర్ కింద పువ్వు నలిగిపోయింది అనుకోండి, ఆ లారీ శృతి, ఆ పువ్వు నా హృదయం. లారీలు వెళ్ళే రోడ్డు మీద పూలు పారిస్తే ఇలాగే ఉంటుంది. అయినా వదిలేసిన దానికోసం ఇంత ఏడుపు ఎందుకండి? మీకేంటి? మొహం కడుక్కొని రోడ్డు మీదకి వెళ్ళారంటే బోల్డ్ మంది అమ్మాయిలు పొడుగ్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, ముఖ్యంగా ఆ కళ్ళు. నా పేరు సుకుమారి. నాకు తెలుసు మ్యాచ్ అవ్వద్దని. నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి. తెలుసు సంగీతానికి నాకు సంబంధం లేదని. ఆడవాళ్ళ టాయిలెట్లో ఏడవడం ఏంటి బాలుగారు? ఎందుకంటే చచ్చిన పౌరాన్ని మళ్ళీ మళ్ళీ చంపుతారు. చచ్చిన పావు అంటారు కదా. నన్ను నేను ఆ క్రూర జంతువుతో కంపేర్ చేసుకోలేనండి. తొక్కిందంటే తొక్కుదు, ఇలా క్యూట్గా ఉంటే. ఇది నా నంబర్, రేపు కాల్ చేయండి. ఇలా టాయిలెట్లో కాదు, ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుందాం. ఓకేనా? వినపడిందా? డింది వస్తారా? స్థాను. ఇదేగా మీకు కావాలి. చేస్తాను, బాగా చేస్తాను.